మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 18 దాకా చదువుకున్నాం. ఏదైనా అన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవుల మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడుచుండెను. కనుక ఏలి ఆమె మధురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మధురాలయ్యుండు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను చెప్పుకొనుచుంటున్నాను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయుగాక అని ఆమెకు చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపణుగాక. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేస్తూ నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం ఆమె తల నుంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. కృపాశక్తి సంపూర్ణుడా, ఆత్మస్వరూపుడా, సర్వోన్నతుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు తెలుపుకుంటున్నాను. మా కొరకై, మా పాప నిమిత్తముల కొరకై శిలువలో పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి పునరుద్ధారుడైన లోకరక్షక నజరేయుడైన యేసు క్రీస్తు వారి స్తోత్రాలు తెలుపుకుంటున్నాను. మరి ప్రభా, ఈ యొక్క 40 దినముల ఉపవాస ధ్యానంలో 6వ దినముగా ప్రభా నీ సన్నిధానంలో నీ దాసుడైన లూకాను ఏర్పాటు చేసుకున్నావు. మీ స్వరం మీ బోధ వినిపించి ఒక్క ఆత్మను రక్షణకి నడిపించగలని నాయన, ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకం నన్ను ఆనందిస్తానని చెప్పిన గొప్ప దేవుడు తండ్రి. ఎటువంటి శోధన లేకుండా ప్రతి హృదయాలను తట్టి ముట్టి మీ యొక్క స్వరం వినిపించి చీకటి నుండి వెలుగులోకి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు మనం ప్రభువైన యేసు క్రీస్తు వారి జన్మదినాన్ని చూసాం. నూతన సంవత్సరంలో 2018లో ప్రవేశించాం. మరి రాబో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా 40 దినముల ఉపవాస ధ్యానంలో ప్రతి సంవత్సరము మనం జరుపుకుంటున్నాం. ఉపవాస ధ్యానాలని ఇశ్రాయేలు జనాంగము దేవునితో సాంగత్యం ఉన్న బిడ్డలు. అయితే వాళ్ళు ఏ విధంగా అయినారు? దేవుని ఉగ్రతకు రావడానికి కారణమైంది అదే నహూము గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి పోతే, నరహత్య చేసిన పట్టణమా అంటాడు 1వ వచనంలో. నరహత్య చేసిన పట్టణమా. 4వ వచనంలో చూస్తే, మీరు స్త్రీలను వేశ్యల్లాగా చేశారు, చిల్లంగితనములు చేస్తున్నారు అని దేవుడు చెప్తాడు. అంటే ఆ విధంగా ఆ నినివే పట్టణం చెడిపోయింది కాబట్టి దాని మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు వారు దేవునికి భయపడ్డారు. మన జీవితాల్లో కూడా మనము దేవుని అనుసరిస్తున్న బిడ్డలమే, దేవుని సన్నిధానములో అనుదినము ప్రార్థన చేసే బిడ్డలమే. ఏదైనా అటువంటి ఉపద్రవం మనలో ఏర్పడిందంటే, ఎందుకు వచ్చింది మనకు ఈ ఉపద్రవం, ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ఈ ఆపద అని మనలో ప్రశ్నించుకోవాలి. మనం ఊరక ఆయన సన్నిధిలోకి రావటం కాదు, మనం ప్రశ్నించుకోవాలి. మొదట ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది, ఈ నా కుటుంబం ఎందుకు బలహీనమైపోతుంది,
అని ప్రశ్నించుకొని ఆయన సన్నిధానములో ఉపవాస ప్రార్థన చేయాలి. నినివే పట్టణస్థులు అదే విధంగా ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ఇంత అంతది కాదు, చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు 40 దినములు అన్నారు. 40 దినముల ఉపవాస ప్రార్థన మనం పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథములో 40 దినముల ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఒక కారణం ఉండాలి, మనలో ఒక దృక్పథం ఉండాలి. మోషే 40 దినములు సీనాయి కొండ మీద ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు? అక్కడ నుండి దేవుని ఆజ్ఞలను పొంది వచ్చాడు, ఒక కార్యక్రమం. మరి ఏలియా 40 దినములు ఆయన ఉపవాసముతో నడిచి హోరేబు కొండకు వెళ్ళాడు, దేవుని కొండకి. చూడండి, ఆయన 40 దినముల ఉపవాసములతో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? హోరేబు కొండకి, దేవుని సన్నిధికి వెళ్ళాడు. మరి ఉపవాసము, మరి మోషే కూడా 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఎందుకు? తన ఇశ్రాయేలు జనాంగము చేసిన తప్పును దేవుని ఉగ్రత రాకుండా వారిని కాపాడేదానికి మోషే 2 సార్లు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. అంటే అక్కడ తన ప్రజల్ని కాపాడుకునేదానికి ఉన్నాడు. నినివే పట్టణస్థులు ఎందుకు ఉపవాసం ఉన్నారు? దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకునేదానికి ఉపవాసం ఉన్నారు. నీవు నేను ఎందుకుంటున్నాం? మన ఉపవాసాలు ఎందుకు? ఏ నిర్ణయముతోటి మనం ఉపవాసాలు ఉంటున్నాం? ఏ సంకల్పముతో ఉపవాసాలు ఉంటున్నాం? ఏ ఉద్దేశముతో ఉంటున్నాం? నీ కొరకు ఉంటున్నావా? భార్య కొరకు భర్త ఉంటున్నాడా? భర్త కొరకు భార్య ఉంటున్నాడా? తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఉంటున్నారా? లేదా కుటుంబంలోని సమస్యల కొరకు ఉంటున్నారా? మీ బంధుమిత్రాదుల కొరకు ఉంటున్నారా? లేదా సంఘము కొరకు ఉంటున్నారా? దేని కొరకు ఉంటున్నారు ఉపవాసం? ప్రభు అడుగుతున్నాడు. ఒక సంకల్పం ఉండాలి, ఆయన నెరవేర్చాలి కదా మీకు. మీరు ఒక సంకల్పముతో వస్తే ఆ సంకల్పాన్ని నెరవేర్చే దేవుడు మన ప్రభు. మీరు ఏ సంకల్పంతో రాకపోతే ఆయన ఏం నెరవేరుస్తాడు? ఏదో ఆనవాయితీగా వస్తున్నాము వెళుతున్నాము అంటే అది కాదు, అది మీకే ఏమి లాభం లేదు. ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవాలంటే మోషే చేసినట్టు ఉపవాస ప్రార్థన. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నాడు. ఎప్పుడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు ఆకాశంలో. ఆయన 40 దినములు 40 రాత్రులు అరణ్యములో కొనిపోబడ్డాడు. దేనికోసము? ఆయన వచ్చిన సంకల్పాన్ని నెరవేర్చాలి అంటే తండ్రి సన్నిధానములో శక్తిని పొందేదానికోసము 40 దినములు 40 రాత్రులు ఈ లోక సంబంధమైన అధికారి అపవాదిని జయించడం కొరకు 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. నీవు నేను ఉండగలుగుతున్నామా? ఒకవేళ వాక్యపరులమైతే ఇంకా వాక్యంలో ఫలించాలి, ఇంకా అభిషేకించబడిన వాళ్ళమైతే ఇంకా అభిషేక కార్యాలు మాకు రావాలి, ఇంకా పరిశుద్ధాత్మ కార్యాలు మేము జరిగించాలని ప్రభు సన్నిధానంలో ఉపవాసం ఉండగలుగుతున్నామా? చూడండి ప్రియమైన సంగమా, ఉపవాస ప్రార్థనలు దేవుని సన్నిధానములో ఎంతో ఎంతో ముఖ్యమైన ఉపవాస ప్రార్థనలు. అటువంటి ఉపవాస ప్రార్థనలో మనం ఎంతవరకు నడుస్తున్నాము, ఎంతవరకు నడవగలుగుతున్నాము? చూడండి, ఇప్పుడు అన్నా చేసిన ప్రార్థన మనము ఎవరైనా చేయగలుగుతున్నామా? ప్రార్థన అంటే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అర్ధగంట చేయటం కాదు. ప్రార్థన 1 గంట సేపు చేసినా లోక సంబంధమైన స్థితిగతులే మన శరీరాన్ని శోధిస్తాయి. 1 గంట చేసినా కూడా లోక సంబంధమైన స్థితిగతులు మన శరీరాన్ని శోధిస్తూనే ఉంటాయి. ఆ గంట అయిన తర్వాత అపవాది మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది. చూడండి ప్రియమైన సంగమా, అటువంటి ప్రార్థనలు చేయాలి. దానికనే
ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ మత్తయి 6వ అధ్యాయంలో 16, 17 వచనాలు మనం ఒకసారి చూస్తే, మత్తయి 6, 16, 17 వచనాలు చూద్దాం మనం. అక్కడ ప్రభువు వేషధారణైన ప్రార్థనను, నిజమైన ఉపవాస ప్రార్థన గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16, 17 వచనాలు చూస్తే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఫలమిచ్చును. ఏ విధంగా చేయాలో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన శిష్యులతో చెప్తున్నాడు. ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, వేషధారణైన ఉపవాస ప్రార్థన చేయకూడదు. వేషధారణ నలుగురికి కనిపించేటట్టు, నలుగురు చూచేటప్పుడు అవును నీ ఉపవాసంతో ఉన్నట్టు మనము ముఖాలు తెలవేసుకొని, దానికనే యెషయా గ్రంథము 58లో అంటాడు, జమ్ము వలె వంగిపోతూ గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని నువ్వు చేస్తే నాకు ఉపవాసం అంటాడు. జమ్ము గాలికి వంగిపోతుంటుంది. అంటే మనము కూడా ఏదో ఉపవాసం ఉన్నామని పడిపోతున్నట్టు, పేలమకాలు వేసుకొని ఏదో బాధతో ఉన్నట్టు, లోకానికి కనబడేది కాదు ఉపవాస ప్రార్థన, తన తండ్రి సన్నిధానములో కనబడాలి. ఏ విధంగా చూడండి, ఈడ తల అంటుకొని ముఖము కడుక్కొని గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని, ఎంత బాగా చెప్తున్నాడు చూడు ప్రభు. తల అంటుకోవాలి, ముఖము కడుక్కోవాలి. అంటే ఏమిటి? ఈ శరీరానికి ప్రాముఖ్యమైనది ఏది? శిరస్సు. ఆ శిరస్సును శుభ్రం చేసుకోవాలి. నీ ఆలోచనలు, తలంపులు అన్నిటినీ వేరు చేసుకోవాలి. లోక సంబంధమైన స్థితిగతులు ఆలోచన చేసేది జ్ఞానేంద్రియాలు. ఇక్కడ నుండి ఈ శరీరము ఏమి పని చేయదు. ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞానం ఇస్తేనే చేతులు కదులుతాయి. ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞానం ఇస్తేనే శరీర అవయాలు పనిచేస్తాయి. అంతేగాని ఈ జ్ఞానేంద్రియాలు తలంపు లేకపోతే శరీరం ఏం చేయలేదు. కాబట్టి ప్రభు శరీరాన్ని గురించి చెప్పలేదు. నీ తల అంటుకొని ముఖము కడుక్కొని అంటే ప్రాముఖ్యమైనది నీ శరీర క్రియలు చేయించే ఆ శిరస్సుని నువ్వు శుభ్రము చేసుకో అంటున్నాడు. ఈ లోక సంబంధమైన తలంపులని రానివ్వద్దు. మొట్టమొదటిగా శుభ్రము చేసుకో, నీ ముఖము కడుక్కో. ఈ లోక సంబంధమైన చీకటిని చూస్తుందేమో, ఈ లోక సంబంధమైన చీకటిని చూస్తుందేమో, దానిని తుడిచివేసుకో. మరి గదిలోనికి వెళ్ళు, తలుపులు వేసుకో. ఏమి తలుపులు వేసుకోకుంటే ఏమి? తలుపులు ఎందుకు వేసుకోమంటున్నాడు ప్రభు? తలుపులు ఎందుకు వేసుకోమంటున్నాడు ఆయన? తలుపు వద్ద ఎవరుంటారు? అపవాది ఉంటుంది, పొంచి ఉంటుంది. ఇక్కడ మన చర్చి బయటనే అపవాది కాసుకొని ఉంటుంది. వారు ఎప్పుడు బయటకు వస్తారా? నా కార్యక్రమాలకు ఎప్పుడు వాళ్ళని తీసుకొని పోవాలని. దానికనే అపవాది శోధనలు కూడా రాకుండా నీ తలుపులు వేసుకోమంటాడు. అంటే మన హృదయం అనే తలుపులను బిగించుకోవాలి. మన హృదయం అనే తలుపులను బిగించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. చూడండి, ఈడ 16వ వచనములో వేషధారణ ప్రార్థనకి ఫలమన్నాడు, నిజమైన ప్రార్థనకి ప్రతిఫలం అన్నాడు. దాంట్లో భేదమేమి? వేషధారణ ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ఫలం వస్తుంది. దాని తగిన ఫలం అంటే ఈ లోక సంబంధమైనవి వస్తాయి. ఈ లోక సంబంధమైన
కావలసినది మనకిస్తాడు ఆయన. అయితే ప్రతిఫలం ఏమిటి? ప్రతిఫలం హన్నాకి ఇచ్చాడు కదా, అది ప్రతిఫలం. హన్నాకేమిచ్చాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చే ఫలం, ప్రతిఫలం ఆయన నుండి వచ్చేది. ఈ లోక సంబంధమైన వాటిని చేస్తే ఈ లోక సంబంధమైన ఫలమే వస్తుంది మనకు. దానికని ఇక్కడ క్లియర్గా ఆయన వేషధారణ ఫలం అన్నాడు, నిజమైన ప్రార్థన చేస్తే ప్రతిఫలము అన్నాడు. చూడండి ప్రియమైన సంగమ, ప్రతి మాటను కూడా మనము జాగ్రత్తగా, పరిశుద్ధ గ్రంథాన్ని, అందరూ జ్ఞానవంతులే, మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని ఎరిగిన వారే, మీరందరూ దైవ రూపంలో ఉన్నవారే, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించాలి. పరిశుద్ధ గ్రంథములో ఉండే ప్రతి వచనాన్ని నిదానంగా చదివినప్పుడే లోతైన మర్మాలు మనం బయటకు వస్తాయి. మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే రావు. చూడండి, దానికనే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, ఆకాశములు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరిస్తుంది, పగటికి పగలు బోధిస్తున్నాయి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది, వాటికి భాషలు లేవు, మాటలు లేవు. చూడండి ప్రియమైన సంగమ, ఆకాశంలో ఏం చేస్తున్నాయి? ఆయనను మహిమపరుస్తున్నాయి ప్రతినిత్యం. అంతరిక్షం అంటే ఏమిటి? ఈ భూమే. మనం భూమిని వదిలి పైకి పోతే ఈ భూమి అంతరిక్షం మాదిరి శూన్యంలో వేలాడదీస్తున్నాడు. అంతరిక్షం ఆయన చేతి పనిని వివరిస్తుందంట ప్రతినిత్యం. పగటికి పగలు బోధిస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుస్తుంది, వాటికి భాషలు లేవు, మాటలు లేవు. అయితే ఆయన మాటని నెరవేరుస్తున్నాయి. ఆయన ఏది చెప్పితే అది కరెక్ట్గా నెరవేరుస్తాయి. ఆదికాండం 1వ అధ్యాయం అంతా చూస్తే ఏమంటాడు? జలముల మధ్య విశాలము కలుగుగా కన్నప్పుడే విశాలము కలిగింది, అదే ఆకాశం. క్రింది జలముల నుండి ఆరిన నేల కలుగుగా కంటే ఆరిన నేల కలిగింది. విత్తనములిచ్చు చెట్లను, విత్తనములిచ్చు ఫలవృక్షములను మొలిపించుగా కన్నప్పుడు భూమి మొలిపించింది. ఆకాశము 2 జ్యోతులను, నక్షత్రాలని ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేసింది. సముద్రం మనకు ఆజ్ఞ వేశాడు, ఏమని? ఆకాశ పక్షులను, జీవము కలిగి చెల్లించు జీవరాశులను పుట్టించు కాకంటే పుట్టించాయి. ఒక్క మాట, ఆయన నోటి గుండా వచ్చిన ప్రతి మాట నెరవేరాల్సిందే. అటువంటి ప్రకృతి ఆయన మాట ఏ విధంగా నెరవేరుతుందనే దానికి యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఒక మాట మనం చూస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 10వ వచనం నుండి మనం చదువుకుంటే యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు. యెషయా ప్రవక్త 55వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుంటే ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏ విధంగా నెరవేరుతుంది అనే మాటను అక్కడ ఆయన చాలా బాగా పరిశుద్ధ ఆత్మతో ఆయన మాట్లాడిన విధానం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిరించి వర్ధిల్ల చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు ప్రతి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, వర్షము హిమము ఆకాశము నుండి వదిలితే మధ్యలో నుండి తిరిగి మళ్ళీ ఆకాశానికి వెళుతుందా? వెళ్ళదు. ఖచ్చితంగా భూమి మీద పడాల్సిందే, అది భూమిని తడపాల్సిందే. అదే విధంగా అది ఏ విధంగా భూమిని ఫలింపజేస్తుందో నా నోటి నుండి వచ్చిన ప్రతి వచనము కూడా ఆయా రీతులలో వెళ్ళి ఆయన ఆశీర్వదిస్తే వాళ్ళని ఆశీర్వదించు, వీరికి శిక్షిస్తే శిక్ష, ఏ రూపములో వెళుతుందో ఆ రూపములో ఫలిస్తుంది. చూడండి ప్రియమైన సంగమ, ఆయన మాట తూచా తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి వచనము కూడా
నెరవేరగలుగుతుంది. కాకపోతే వాటికి ఆకాశానికి, భూమికి, సముద్ర జలాలకి ఆయన చెప్పిన మాటను ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సింది. వాటికి ఏముంది? భాషలు లేవు, మాటలు లేవు, స్వరూపము లేదు. అయితే మనకు స్వరూపం ఉంది, చూడటానికి కళ్ళున్నాయి, వినడానికి చెవులు ఉన్నాయి, గ్రహించడానికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అన్నీ ఉండి దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోగలుగుతున్నామా? వాటికి భాషలు లేవు, మాటలు లేవు. అయితే దేవుని స్వరాన్ని వింటాయి, ఖచ్చితంగా నెరవేరుస్తాయి అవి. మనకు అన్నీ ఉన్నాయి. ప్రభు ఇచ్చిన సంకల్పం. చూడ్చ కళ్ళు ఉన్నాయి, మాట్లాడటకు నోరు ఉంది, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. ఎంతో మంది దైవజనులు ఇక్కడి నుండి మీతో మాట్లాడుతున్నారు. ప్రతి మాటను వింటున్నాం, మనం గ్రహిస్తున్నాం, కానీ నింపుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. వాటికి భాషలు లేవు, మాటలు లేవు, స్వరము వినబడదు. అటువంటి దేవుని స్వరము విన్న ఆ యొక్క ప్రకృతి ఏ విధంగా నెరవేరుస్తుందో చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేమునికి వెళ్ళేటప్పుడు ఆకలిగా ఉన్నాడు. అక్కడ అంజూరపు చెట్టు కనబడింది. ఆకులు బాగా పెట్టింది అంజూరపు చెట్టు, అంటే ఫలములు ఉన్నాయని. ఆయన ఆకలితో వెళ్ళాడు, అక్కడ ఫలములు లేవు. అప్పుడు ఏమన్నాడు ఆయన అంటే, మత్తయి సువార్తలు అయితే నీ ఫలములు ఎవరు తినకూడదు అన్నాడు. మార్కు సువార్తలో నీవు ఫలించకూడదు అన్నాడు. అంటే అది ఫలించకూడదు, ఫలములు తినకూడదు, అంటే ఆ చెట్టు జీవించకూడదు. ఆయన యెరూషలేముకు వెళ్ళి వస్తాగానే మరలా వచ్చేటప్పటికి ఆ చెట్టు పెళ్ళగించబడి ఉంది. ఎవరు పెళ్ళగించారు? మనుషులు పెళ్ళగించారా? ఆయన స్వరమును విన్న భూమి ఆ చెట్టుకున్న జీవము కలిగిస్తున్న ఆ ఏరుతో సహా పెకిలించిందండి. చూడండి ప్రేమైన సంగమా, దేవుని నోటి నుండి వచ్చిన మాట. అంత ఘనమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత శక్తివంతుడు, ఈ సర్వలోకానికి లోక రక్షకుడు ఆయన. ఆయన పరలోకము నుండి దివికి దిగివచ్చిన మనుష్య కుమారుడు ఆయన. అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ధ్యానిస్తూ ఆయన సన్నిధానములో పరిపూర్ణంగా విశ్వాసముతో ఉండగలుగుతున్నాము మనము. ప్రకృతి ఆయన స్వరాన్ని విని నెరవేరుస్తున్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23వ వచనములో దోణిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అక్కడ గాలి లేచింది, తుఫాను వచ్చింది. శిష్యులు ఏం చూస్తున్నారు? గాలిని, తుఫాన్ని చూస్తున్నారు. వచ్చి దోణిలో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, లోక రక్షకుడు ఉన్నాడు. అయినా వారు ఏం చేస్తున్నారు? ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అంటున్నారు. చూడండి ప్రేమైన సంగమా, ప్రభువు లోక రక్షకుడు, ఆయన మాటను ప్రకృతి నెరవేరుస్తుంది. అటువంటి లోక రక్షకుడే ఆ దోణిలో ఉన్నాడని తెలిసి కూడా శిష్యులు ఆ విధంగా వచ్చినప్పుడు అల్ప విశ్వాసులారా అంటాడు. మన జీవితాల్లో కూడా మనము లోక రక్షకుడిని గురించి ఆరాధిస్తున్నాం, లోక రక్షకుడిని గురించి అనుదిన ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ లోక రక్షకుడు మనలో ఉన్నాడనే విశ్వాసాన్ని పొందగలిగి ఉంటే ధన్యులమే మనం. లేదా శిష్యుల వలె తడబడుదామా? అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా అని వచ్చి ఆ గాలిని, నీటిని గద్దించాడు. గద్దించడం అంటే ఏంది? హెచ్చరించటం. పిల్లలు అరుస్తుంటే మనం గద్దిస్తాం కదా, గద్దిస్తే ఏం చేస్తారు? వాళ్ళు వినబడుతుంది కాబట్టి వాళ్ళు గమనైపోతారు. గాలిని, నీటిని గద్దించాడు ఆయన. గద్దిస్తే నిమ్మళమైపోయాయి. చూడండి,
ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేరి తీరవలసిందే. ఎందుకు ప్రభు ఈ దినం మీ మధ్యలో మాట్లాడుతున్నాడంటే, వేషధారణ ఉపవాస ప్రార్థనలు నాకు పనికిరావు. యెషయా గ్రంథములో చెప్పినట్టు నిజమైన ఉపవాస ప్రార్థనలతోటి, ఒక సంకల్పముతోటి, ఒక ఉద్దేశముతోటి నా సన్నిధికి రండి. మీ కార్యక్రమాలు నేను నెరవేరుస్తాను, మీ ఉద్దేశాలు నేను నెరవేరుస్తాను, మీకు ప్రతిఫలాలను ఇస్తాను నేను అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. 40 దినములు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన ఏది చేసినా కూడా మొదట నోవోహుతో చెప్పినప్పుడు 40 దినములు 40 రాత్రులు ప్రచండ వర్షాన్ని కురిపించాడు. 40 దినములు 40 రాత్రులు అంటే 40 దినములు అనేది దేవుని యొక్క ప్రణాళిక. అది 40 దినములు 40 సంవత్సరాలు 400 సంవత్సరాలు. దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు? 40 సంవత్సరాలు. ఏది చేసినా కూడా 40 సంవత్సరాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆయన దృష్టిలో. రాజులు కూడా, దావీదు ఎన్ని సంవత్సరాలు చేశాడు? 40 సంవత్సరాలు రాజుగా చేశాడు. ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాలు. ఆయన ప్రణాళిక 40 years. నీ 40 సంవత్సరాలలో నీ ప్రణాళిక భూమి మీద ఏమున్నది ఒక్కసారి గమనించుకోవాలి. ఆయనకి యోగ్యకరంగా ఉంటే ఇంకొక 40 సంవత్సరాలు ఇస్తాడు. అయోగ్యకరంగా ఉంటే ఆ 40 సంవత్సరాలు రావు. కాబట్టి మనం చేసే ఉపవాస ప్రార్థనలు చాలా మంచివి, చాలా యోగ్యకరమైనవి, కానీ ప్రభువుకి అంగీకారంగా ఉండాలి. ప్రభువుకి అంగీకారంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన సంగమం, మనం చేయవలసిన ప్రతి కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 40 దినముల్లో ప్రత్యేకత కూడా చూసాం. 40 దినములు ఒక ప్రత్యేకతగా ఉండాలి. ఏది చేసినా కూడా మనం ఒక కార్యాన్ని నిర్మించుకోవాలి. ఆ కార్యం ద్వారా వచ్చినప్పుడు అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. కాబట్టి 6వ దినముగా మనము ఈ యొక్క ప్రార్థనలో ఉంటున్నాం. ఇంతవరకు ఏ సంకల్పము లేకుండా మీరు ప్రార్థనకు వస్తున్నారేమో, ఇంక మీదట ఒక సంకల్పాన్ని పెట్టుకోండి, ఒక ఉద్దేశాన్ని పెట్టుకోండి. బైబిల్ చదవటం రావటం లేదు, ప్రభా బైబిల్ గ్రంథం నాకు అర్థం కావటం లేదు, అర్థమయ్యే స్థితిలో నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడగండి. ప్రార్థన శక్తి లేదు, నేను ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. ఏ విధంగా చేయాలి ప్రభువా? ఆత్మ కార్యాలతో అని ప్రభువుని అడగండి. మాలాగా ఇంకా ప్రసంగికులై ఉంటే ఇంకా దేవుని వాక్యం నేను విస్తరింప చేయాలి ప్రభా, నాకు నీ సన్నిధానములో నన్ను నడిపించని 40 దినములు ఉపవాసం ఉండండి. ఆయన నడిపిస్తాడు. అయితే ఆయన శిలువను మనం చూడాలి. రాబోయే ఆ శిలువను మనము, ఆయన శిలువను మనము చూడాలి. ఆయన రక్షణ కార్యానికి ఇంకా మన జీవితంలో, పాప జీవితంలో ఉన్నామా? ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము, ఆయన మనకు రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఆ రక్షణ కార్యాన్ని జరిగించుటకు ఈ 40 దినముల ఉపవాసం ఉంటున్నామా? ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే రేపు గుడ్ ఫ్రైడే కల్లా ఇంకా చీకటి జీవితంలో మనం ఉన్నట్టయితే ఆ చీకటి జీవితాలన్నిటిని వదిలివేసుకుంటూ, ప్రభువా ఈ 40 దినములలో మా చీకటి జీవితంలో నుండి మేము వదిలివేసుకుంటున్నాం, మేము రక్షణ కార్యంలోనికి రావాలి అనే శిలువని ఎదురు చూస్తూ, శిలువలో ఆయన జరిగించిన కార్యాన్ని చూస్తూ, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం వైపు చూస్తూ మన జీవితాలను కొనసాగించుకోవాలి. చూడండి ప్రియమైన సంగమ, ఆయన ఎవరి కొరకు వచ్చాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరలోకమునందు ధవళ సింహాసనం మీద ఆసీనుడై పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొలది దూతల చేత స్తుతించబడుతూ ఆరాధిస్తున్న ఆ లోక రక్షకుడు మన కొరకై, మన పాపం నిమిత్తముల కొరకై ఆయన కన్యక మరియమ్మలో నుండి మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. అటువంటి శక్తి స్వరూపుడు ఆయన. ఆయన మరణాన్ని జయించిన గొప్ప దేవుడు.
మన ప్రయాణం అంతా ఏమిటి? మన ప్రయాణం భూమి మీద కొనసాగిస్తున్నామంటే దేని కొరకు? పునరుద్ధానము కొరకు. రేపు ఆయన కడాబోర ఊదినప్పుడు మరలా మనము లేపబడాలి అంటే ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే ఆ మాట ఉంటుంది. కాబట్టి ఆయనను వెంబడించాలి. ఆయన్ని వెంబడించినట్టయితే మనకు మరణం ఉండదు, నిద్ర ఉంటుంది. ఆయన కడబోర ఊదినప్పుడు మరలా మనం లేపబడతాం. కాబట్టి ప్రేమైన సంగమా, మనము ఈ యొక్క ప్రభువు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ సంకల్పముతో నా సన్నిధికి వచ్చారు? ఏ ఉద్దేశముతో నా సన్నిధికి వచ్చారు? ఏ హృదయముతో వచ్చారు? వేషధారణైన జీవితంతో వచ్చారా? పరిపూర్ణమైన తల అంటుకొని ముఖము గడుక్కొని నా సన్నిధికి వచ్చారా? మీ హృదయం అనే తలుపులను, లోక సంబంధమైన తలుపులను మూసివేశారా? ఏ విధంగా నా సన్నిధికి వచ్చారని ప్రశ్నిస్తున్నాడు. అది ఆ ప్రశ్నకు సమాధానము ప్రతి ఒక్కరి హృదయాలే. మన హృదయ తలంపులు ఇంకొకరికి తెలియవు. కాబట్టి ఈ దినం ఆయన ఇచ్చిన ఈ అపూర్వమైన జీవమైన మాటలు మన హృదయాల్లో నింపుకోవాలి. మన జీవితాన్ని కొనసాగించాలి. ఈ 40 దినములలో ఆయన సంకల్పములో మనం నెరవేర్చుకోవాలి. అయితే ఈ ప్రార్థన వలన ఒక శక్తి ఉంది, గొప్ప శక్తి. ఆయన నోటి నుండి వచ్చిన మాట నెరవేరుతుంది కదా, నెరవేరి తీరాలని ఇప్పుడు చూసాం యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో. కానీ ఆయన నోటి మాటని ప్రేమగా మార్చింది ఉపవాస ప్రార్థన. నినివే పట్టణస్థులది. వాళ్ళని ఉగ్రతకి పాలవుతారు అని నోటి నుండి మాట వచ్చింది, దేవుని మాట. అది నెరవేరాలి, కానీ నెరవేరకుండా ప్రేమగా మార్చింది ఏది? ఉపవాస ప్రార్థనే. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది. కాబట్టి ప్రేమైన సంగమా, ఉపవాస ప్రార్థన ఎంతో నిష్ఠతో కూడిందండి. ఎంతో ఆధ్యాత్మికమైన జీవితంతో కూడింది. భయము భక్తితోటి ఆయన సన్నిధిలోనికి రావాలి.